హాయ్ అండి అందరికీ. నిన్న వీడియోలో మనం క్రిటా గురించి తెలుసుకున్నామండి. అది క్రిటా అంటే ఏమిటి? క్రిటా ఎందుకు యూజ్ చేస్తారు? క్రిటా ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మనం లాస్ట్ క్లాస్‌లో తెలుసుకున్నామండి. ఈ వీడియోలో మనం కవర్ చేసింది వచ్చి డౌన్లోడ్ ఎలా చేయాలి, ఇన్‌స్టాల్ ఎలా చేయాలి అనేది, అలాగే ఇంటర్ఫేస్ ఎలా మార్చుకోవాలి, డాకర్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ప్యాలెట్స్, టూల్స్ ఎక్కడ ఉంటాయి, మెనూస్ ఎక్కడ ఉంటాయి అన్నీ ఈ వీడియోలో కవర్ చేసాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్కి వస్తాయి. ఓకే అండి, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నానండి. మీరు దాంట్లో ఆల్రెడీ లాగిన్ అయి ఉండాలి, నెట్ కనెక్షన్ కూడా ఉండాలండి. దీంట్లో సింపుల్గా మనం క్రిటా అని టైప్ చేస్తే చాలండి. KRITA జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. స్టార్టింగ్లో చూడొచ్చండి, ఇక్కడ క్రిటా అని వాళ్ళ వెబ్సైట్ ఇక్కడ కిందే చూడండి. స్పాన్సర్డ్ అంటే దాంట్లోకి వెళ్ళొద్దండి. ఇక్కడ krita.org అని ఉంది కదా, ఈ లింక్ మీదే క్లిక్ చేయండి అండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని చూడండి, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇలా విండోస్ ఇన్స్టాలర్ అని వస్తుంది. ఈ విండోస్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం సేవ్ చేయమని అడుగుతుంది. ఎక్కడ సేవ్ చేసుకోవాలో మనం ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ దిస్ అనే డ్రైవ్లో కంప్యూటర్ క్లాసెస్లో సేవ్ చేస్తున్నాను. దీనికి ఒక నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న నేమ్ అయినా సరిపోతుంది. జస్ట్ ఇక్కడ సేవ్ అంటే చాలండి. మీరు ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్స్లో ఇక్కడ చూపిస్తుంది, డౌన్లోడ్స్లో అవుతుంది చూడండి. 157 MB మాత్రమే ఉందండి. జస్ట్ నాకైతే 2 minutes పడుతుంది, ఇంకో 30 seconds ఉంది. ఓకే అండి, డౌన్లోడ్ అయిపోయింది చూడొచ్చు. డౌన్లోడ్ అయిన తర్వాత ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది కదండి. ఇదేమో ఫోల్డర్ అనమాట. మనం ఎక్కడ చేసామో ఒకవేళ ఏ ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసి మర్చిపోతే ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అని కొట్టవచ్చు, లేదంటే ఇక్కడ ఈ ఓపెన్ అనేది ఉంది కదా, డైరెక్ట్గా ఓపెన్ మీద కొట్టినా మనకి ఇలా వస్తుంది చూడండి. ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మళ్ళీ పాపప్ విండో వస్తుంది. దీంట్లో ఇన్స్టాల్ చేయాలా అని అడుగుతుంది. డూ యూ వాంట్ అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ ఇన్ టు యువర్ డివైస్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ అని ట్యాప్ చేయండి అండి. ఇది క్రోమ్ క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ ఇన్స్టాలింగ్ ఇలా అవుతుంది చూడండి. చాలా స్పీడ్గానే అయిపోతుందండి. ఫ్రీ సాఫ్ట్వేర్ ఏనండి, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు సెర్చ్ చేయకపోయినా డిస్క్రిప్షన్లో ఈ లింక్ చూసి దాని మీద ట్యాప్ చేస్తే మన సేమ్ లొకేషనే ఓపెన్ అవుతుంది. దాంట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్లో అని అడిగింది, మనకు లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇవి వేరే చైనీస్ ఏవి ఉన్నాయి. సో మనకు అవన్నీ అవసరం లేదు, ఇంగ్లీష్ అని ఓకేనండి. ఇక్కడ క్లిక్ టు నెక్స్ట్, కంటిన్యూ, నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయాలండి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ కూడా నెక్స్ట్ ట్యాప్ చేయండి. డౌన్కి స్క్రోల్ చేసి తర్వాత అగ్రీ హైలైట్ అవుద్ది, అగ్రీ మీదనండి. నెక్స్ట్ ట్యాప్ చేయండి. క్రియేటెడ్ డెస్క్టాప్ ఐకాన్ అంటే మనకి ఇక్కడ డెస్క్టాప్ మీద ఐకాన్ క్రియేట్ అవ్వాలంటే ఇది ఆన్లో ఉండాలండి. అలాగే ఉంచి ఇన్స్టాల్ అనండి. టోటల్ ప్రాసెస్ మనకి మొత్తం ఒక 5 minutesలోనే అయిపోతుందండి. డౌన్లోడ్ కానీ ఇన్స్టాల్ కానీ కంప్లీటెడ్ అయినందుకు ఇక్కడ నెక్స్ట్ అనండి. జస్ట్ ఫినిష్ అంటే ఫినిష్ అయిపోతుంది. ఓకేనండి, ఇక్కడ చూడొచ్చు మనకి క్రిటా అని ఇక్కడ ఐకాన్ క్రియేట్ అయిపోయింది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి, ఇలా క్రిటా ఓపెన్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇదేం పెయిడ్ వర్షన్స్ కూడా కాదు, నో ప్రాబ్లం, మనకు ఫ్రీగానే వస్తుంది. ఇక్కడ చూడొచ్చండి, క్రిటా ఓపెన్ అవ్వగానే స్టార్టింగ్ ఇలా వస్తుంది. దీంట్లో మనకు వచ్చేసరికి ఇక్కడ ఫైల్ మెనూ బార్ అంతా ఇక్కడ ఉంటుంది. కాకపోతే మనకి అప్పుడే అన్నీ హైలైట్ అవ్వవు అనమాట. జస్ట్ న్యూ, ఓపెన్ మాత్రమే హైలైట్ ఉంటాయి. ఇక్కడ ఈ ఆప్షన్స్ అయినా సేమ్ అవే. ఇక్కడ న్యూ ఇమేజ్, న్యూ ఫైల్ అన్నా, ఇక్కడ ఓపెన్ ఇమేజ్ అన్నా అవే. ఓపెన్ ఇమేజ్ అంటే ఏం లేదండి, మనం ఆల్రెడీ వర్క్ చేసినది సేవ్ చేసుకుని ఉంటాం కదా, డైరెక్ట్గా మళ్ళీ ఆ వర్క్లో ఇంకా వర్క్ ఉంది, మనం చేయాల్సింది ఉంది ఇంకా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ ఓపెన్ ఇమేజ్ మీద కొట్టి మనం ఇన్సర్ట్ చేసుకుని డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు. లేదంటే మనం కొత్తగా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ వేరే ఫైల్లో ఓపెన్ చేసుకుని కొత్త డ్రాయింగ్ వేసుకోవాలన్నప్పుడు న్యూ ఇమేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే ఒక పాపప్ మెనూ వస్తుంది, క్రియేట్ న్యూ డాక్యుమెంట్ క్రిటా అని. ఇక్కడ వచ్చేసరికి కస్టమ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. మనకి డైమెన్షన్స్ ఇక్కడ వచ్చేసరికి డైమెన్షన్స్లో ఇమేజ్ సైజు, మనం డ్రాయింగ్ చేయబోయేది ఇమేజ్ ఎంత సైజ్ అయితే ఉండాలో
ఇక్కడ ఇమేజ్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు తెలిసి ఉంటే ఆ సైజెస్ మనకి ఇక్కడ విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి, మనం పిక్సెల్స్లో అయినా ఇచ్చుకోవచ్చు, ఇంచెస్లో అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పిక్సెల్స్ దగ్గర చూడండి, మనం ఇంచెస్ తెలిస్తే ఇంచెస్, సెంటీమీటర్స్ తెలిస్తే సెంటీమీటర్స్, లేదంటే మిల్లీమీటర్స్ అని తెలిస్తే మిల్లీమీటర్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఏదైనా ట్యాప్ చేసుకుని అక్కడ ఎన్ని మిల్లీమీటర్స్, ఎన్ని పిక్సెల్స్ కావాలో ఇక్కడ విడ్త్, హైట్లో మనం మెన్షన్ చేయొచ్చు. అలాగే మనకి పర్ ఇంచ్, 1 ఇంచుకి మనం ఎన్ని పిక్సెల్స్ ఉండాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టాలన్నమాట. లేదా 1 సెంటీమీటర్కి ఎన్ని పిక్సెల్స్ ఉండాలి, 1 సెంటీమీటర్కే ఎన్ని ఉండాలి, 1 ఇంచ్కి ఎన్ని ఉండాలి. ఇప్పుడు 1 ఇంచ్కి అయితే 300 రెజల్యూషన్ డిఫాల్ట్గా ఉంది. అదే సెంటీమీటర్స్కి వచ్చేసరికి సేమే 118.11 సెంటీమీటర్స్ ఉన్నాయి, పిక్సెల్స్ ఉన్నాయి అనమాట. ఆల్రెడీ పేజ్ సెట్టింగ్స్ ఉన్నాయండి. పేజ్ సెట్టింగ్స్కి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. A3, A4 డిఫాల్ట్గా ఉంటే అదేనా ఓకే. ఇలా ఉన్నాయి ఇక్కడ ప్రీ డిఫైన్డ్. బయటికి వెళ్ళినప్పుడు జిరాక్స్ షాప్లోకి వెళ్ళినా మనం ఎక్కువగా A4 సైజు, A3 సైజ్ అనేది వింటూనే ఉంటాం. ఇక్కడ A4 సైజ్ అంటే ఏం లేదండి, మనం పేపర్ సైజ్ అనమాట. మనం నోట్బుక్ ఉంటుంది కదా, ఆ పేపర్ సైజ్ అనమాట నోట్బుక్లో. దాంట్లో A4 సైజులో కూడా ఇక్కడ 2 డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి. 300 పిక్సెల్స్ పర్ ఇంచ్ కావాలా, లేదా 600 పిక్సెల్స్ పర్ ఇంచ్ కావాలా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ క్లారిటీ, మనకి ఎక్కువ డీటెయిలింగ్కి వెళ్తాము మన ఆర్ట్ అన్నప్పుడు A4 సైజు 600 పిక్సెల్స్ తీసుకోవచ్చు. మనకి మినిమం 300 అనేది మ్యాక్సిమం సరిపోతుందండి. మనం లాస్ట్ క్లాస్లో మనం పెయింట్ చెప్పుకున్నాం కదండి, ఫుల్ కోర్సు. ఆ ఫుల్ కోర్స్ చెప్పినప్పుడు మీకు పెయింట్లో కూడా ఇలాగే స్టార్టింగ్ డాక్యుమెంట్లో పిక్సెల్స్ పర్ ఇంచ్ అని వచ్చింది. దాంట్లో వచ్చేసరికి మనం 96 అలా ఉంది డిఫాల్ట్గా. మనం పెంచుకోవడానికి వీలైనట్లేదు. అది మనం జూమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పిక్సెల్స్ తక్కువ ఉండటం వల్ల, ఇంచుకి పిక్సెల్స్ తక్కువ ఉండటం వల్ల ఈ జూమ్ అయినప్పుడు ఏమవుతుంది, పిక్సలైట్ అయిపోతుంది, బాక్సులుగా కనబడుతుంది. సో అలా కాకుండా మనం పిక్సెల్స్ పర్ ఇంచ్ పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు A4 సైజు 300 పిక్సెల్ పెట్టుకున్నాం అనుకో, మనం జూమ్ చేసినా సరే ఎక్కువ జూమ్ అయ్యేదాకా మనకి ఆ పిక్సలైట్ అవ్వదనమాట. అంటే బాక్సులుగా కనబడదు ఎక్కువ జూమ్ చేస్తే తప్ప. అది ఎక్కువ క్లారిటీ కావాలంటే 600 పిక్సెల్స్ పర్ ఇంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సైజెస్కి వచ్చేసరికి A4, A3, A2, A1 ఉన్నాయి కదండి. ఈ A3, A4 అంటే ఏం లేదండి, మనకు సింపుల్గా చెప్పాలంటే A4 సైజ్ అంటే మనం పేపర్ నోట్బుక్ సైజ్ అనుకున్నాం కదండి, దాన్ని డబుల్ చేస్తే, అంటే ఇది A4 సైజ్ షీట్ అయితే పేపరు, ఇంకొక A4 సైజ్ షీట్ ఇలా యాడ్ చేస్తే ఇది A3 సైజ్ అవుతుందన్నమాట. ఓకేనండి. అలాగే A3కి A2 సైజ్ అంటే 2 A3 పేపర్లని మళ్ళీ పక్కనే సెట్ చేస్తే A2 సైజ్ వస్తుంది. అలాగే A2 సైజ్ని మళ్ళీ A2 సైజ్ 2 పేపర్ని పక్కనే పెడితే A1 సైజ్ వస్తుంది. దాంట్లో మీనింగ్ ఏంటంటే A1లో A2 అనేది హాఫ్ సైజ్ ఉంటుంది, మళ్ళీ A2లో A3 అనేది హాఫ్ సైజ్ ఉంటుంది. అలాగే A3లో హాఫ్ చేస్తే A4 సైజు. అలాగే A5 అంటే A4లో హాఫ్, A6 అంటే A5లో హాఫ్ అనమాట. ఇలా ఉంటుందండి. ఇదంతా పేపర్ సెటప్. మనం డిఫాల్ట్గా దీన్ని బట్టి మనకి ఒక రఫ్ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది, దాని ప్రకారంగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫిల్మ్కి అనమాట. 16:9 మనకు తెలిసిందే కదండి, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. 4K రెజల్యూషన్ అని చెప్పేసి 16:9 అని ల్యాండ్స్కేపు లాంగ్ వీడియోస్కి పెడతా ఉంటారు. మీరు చూసేటప్పుడు లాంగ్ వీడియోస్కి 16:9 ఐడియా ఉంటుంది. ఈ 4:3 అంటేనేమో 4 విడ్త్కి 3 హైట్ అనమాట. మనం జనరల్గా బయట ఫోటోషాప్కి వెళ్ళినప్పుడు మనం ఆల్బమ్లో పెట్టుకునే సైజు ఉంటాయి కానీ ఫోటో సైజు, అది 4:3 కూడా ఉంటాయి. ఇలా డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి టెక్చర్ ఫైల్స్ వచ్చేసరికి మీకు స్క్వేర్ టైప్ అనమాట. అంటే 1024x1024 పిక్సెల్స్ అంటే స్క్వేర్ షేప్లోనే వస్తాయి అనమాట ఈ టెక్చర్స్ అన్ని, టెక్చర్ ఫైల్స్ ఇవి. అలాగే ఇవేమో ఇంటర్నేషనల్ ఫైల్స్ అనమాట. US లీగల్ అని, లెటర్, ఇట్లాగే మనకి A3, A4 ఎట్లా ఉంటాయి అలాగా. ఇది థంబ్నెయిల్ సైజ్, కింద చూసారంటే ఇక్కడ థంబ్నెయిల్ అనమాట. ఇది మనం సేవ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ కావాలంటే కొత్తగా కూడా. ఇప్పుడు ఎలా సేవ్ చేయాలో చూపిస్తాను. మన ప్రీడిఫైన్డ్లో మనకు ఆల్రెడీ పర్టికులర్ సైజు కావాలి, మనం ఎప్పుడు తరచుగా అదే సైజు వాడతాం, అదే పిక్సెల్స్ వాడతాం అని మనకు ఐడియా ఉంటే ఇక్కడ మనం అన్నీ సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ చూడొచ్చు. విడ్త్ నేను జస్ట్ 480 పెడుతున్నాను, అంటే మీకు చూపించడం కోసమేనండి. ఓకే.
480 పిక్సెల్స్ విడ్త్, 270 పిక్సెల్స్ విడ్త్, అంటే పేపర్ సైజ్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే పక్కన మీకు ల్యాండ్స్కేప్లో ఉంది, అంటే పేపర్ని ఇట్లా మనం బుక్ ఇలా నిలువుగా పెట్టి రాస్తాం కదా, పేపర్ని ఇలా అడ్డంగా తిప్పితే ఏమవుతుందంటే మీకు కనబడుతుందా, అడ్డంగా తిప్పితే ఏదంటే విడ్త్ ఎక్కువ, హైట్ తక్కువ ఉంటుంది పేపర్ని హారిజాంటల్గా పెడితే, దీన్ని ల్యాండ్స్కేప్ అంటాం. అలాగే ఇలా నిలువుగా తిప్పితే ఇది పోర్ట్రైట్ వ్యూ అంటాం. ఇప్పుడు మీరు అక్కడే చూడొచ్చు, ఇది వచ్చి ల్యాండ్స్కేప్ వ్యూ, సేమ్ అనమాట. ఇదే మెజర్మెంట్స్ ఉంటాయి, కాకపోతే అప్ అండ్ డౌన్ అవుతాయి. మీకు పోర్ట్రైట్ వ్యూ వచ్చేసరికి విడ్త్ ఈ 270 ఇటు వెళ్తుంది, స్వాప్ అవుతాయి అనమాట. హైట్ అనేది 480 కిందకు వస్తుంది. చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే మీరు గమనించండి ఒకసారి. ఓకేనండి, 270 పైకి, 480 కిందకి, అంటే 480 వచ్చి హైట్ వచ్చింది, అంటే పోర్ట్రైట్ వ్యూకి మారింది. విడ్త్ వచ్చేసరికి 270 వరకు వచ్చింది. సో ఇట్లా మనం ల్యాండ్స్కేప్ కావాలన్నా, ఇది పోర్ట్రైట్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇదంతా ఓకే, సెట్ అయిపోయింది. మనకి రెజల్యూషన్ సెట్ చేసాం, విడ్త్ సెట్ చేసాం, అలాగే హైట్ కూడా సెట్ చేసేసుకున్నాం. కాకపోతే మళ్ళీ నేను ఇదే కొలతలో యూజ్ చేస్తాను, నేను మళ్ళీ సెట్ చేసుకోలేను, ప్రతిసారి ఇదే పేపర్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సేవ్ ఇమేజ్ సైజ్ యాజ్ అని చెప్పేసి ఒక పేరు అడుగుతుంది అనమాట. జస్ట్ ఏంటంటే నేను ఇది క్లాస్ 2 కాబట్టి జస్ట్ క్లాస్ 2 అని పెడతాను. మీరు ఫైల్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు, కావాలంటే ఫైల్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. క్లాస్ 2 అని చెప్పేసి సేవ్ చేస్తాను ఇక్కడ. ఓకేనండి, సేవ్ అయిపోయింది. మీరు ఇక్కడ ప్రీ డిఫైన్లోకి వచ్చి ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారంటే లాస్ట్లో చూడండి, ఇక్కడ థంబ్నెయిల్ కింద క్లాస్ 2 అని వచ్చేసింది. మనం A4 సైజు కావాలంటే A4 సైజ్ సెట్ చేసుకుంటాం. అలాగే టక్కున మనం ఇంతకుముందు సెట్ చేసిన క్లాస్ 2 కావాలని సెట్ చేసుకుంటాం. ఇప్పుడు A4 600 పిక్సెల్స్ సెట్ చేసాం కదండి, దానికి డిఫాల్ట్గా ఉన్నాయి వచ్చినాయి. నెక్స్ట్ నాకు అలా వద్దు, నేను పాతది ఇంతకుముందు ఆల్రెడీ క్రియేట్ చేసిన సైజు సేవ్ చేసి పెట్టుకుని నాకు ఆ సైజే కావాలి అన్నప్పుడు క్లాస్ 2 అని సెలెక్ట్ చేసి జస్ట్ మన సేమ్ మెజర్మెంట్స్, సేమ్ రెజల్యూషన్ అంతా వచ్చేసింది అనమాట. ఓకేనండి, ఇలా సేవ్ చేసుకోవచ్చు మనకి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కలర్స్ అనేసరికి ఏం లేదంటే మనం కలర్స్ యూజ్ చేసేది ప్రింట్కి ఒక కలర్స్ ఉంటాయి అన్నమాట. ప్రింట్కి ఒకలాగా యూజ్ చేసుకుంటాం, అలాగే RGB కలర్స్ అంటే ఒకలాగా ఉంటాయి అనమాట. ఇక్కడ మోడల్ వచ్చేసరికి కలర్ మోడల్ RGB అని సెలెక్ట్ చేసి ఉంది కదండి. ఇక్కడ RGB అంటే ఏం లేదండి, రెడ్, గ్రీన్, బ్లూ. ఇది ఎక్కువగా మనం దేనికి యూజ్ చేస్తామంటే మనం నెట్లో పోస్ట్ చేసుకునే ఫొటోస్కి, ఎక్కువగా ఇంటర్నెట్ మీద అనమాట, ఇలాంటివి మన ఫోన్లో షేర్ చేసుకునేవి, ఇలాంటివన్నీ ఇన్స్టాలో పెట్టుకునేవి, ఇలాంటివన్నీ RGBలోనే ఉంటాయి. ఓకేనండి, ఇది వచ్చేసరికి ప్రింటబుల్ పర్పస్ అంటే ఏం లేదు, మనకి ఏదైనా సరే మనం విజిటింగ్ కార్డు కాడి నుంచి పెళ్లి కార్డ్స్ కానీ, లేదంటే క్యాన్వాస్ ఉంటాయి కదా, బ్యానర్లు ప్రింట్లు కానీ, ఇలాంటివి పెద్ద పెద్ద సైజులు ఏదైనా సరే ఈ ప్రింట్ మెటీరియల్ అంతా ఏంటంటే ఈ 4 CMYK అనే 4 కలర్స్లో ఉంటుంది. ఇక్కడ చూసారండి, CMYK అంటే ఇప్పుడు ప్రింట్కి పర్పస్ అనమాట. దీంట్లో ప్రింట్కి మిషన్ ఎప్పుడు 4 కలర్స్ తీసుకుంటుంది. అది సియాన్, మెజంతా, ఎల్లో, బ్లాక్. ఈ 4 కలర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ప్రింట్ అనేది మిషన్స్ పనిచేస్తాయి. సో మనకి CMYKలో సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది CMYKలో ప్రింట్ పర్పస్ అని మనకు తెలిస్తే ముందుగానే సెట్ చేసుకోవచ్చు. ఇది గ్రే స్కేల్ అని చూడండి. ఈ గ్రే స్కేల్ అంటే ఏం లేదండి, బ్లాక్ అండ్ వైట్, జస్ట్ మనం ఏ కలర్లో ఉండో ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మీదే కావాలి అంటే ఈ గ్రే స్కేల్ మీద తీసుకుని కొత్త ఫైల్ ఓపెన్ చేయొచ్చు. మ్యాక్సిమం మనం RGBనే బెస్ట్ అండి, మన కలరింగ్కి డిజిటలైజ్గా చేసుకుంటాం కాబట్టి RGB రైట్. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అంటే మనకి న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ డైమెన్షన్స్ పక్కన ఇంకోటి ఉంది చూసారా, కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏదైతే ఫైల్ ఓపెన్ చేసినామో ఆ ఫైల్కి ఇక్కడ మనం ఫస్టే నేమ్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. క్లాస్ 2 క్రిటా అని ఫైల్ నేమ్ ఇచ్చేసాను. మనకి ఎన్ని లేయర్స్ కావాలి మనం ఈ వర్క్ చేయడానికి, మన లేయర్స్ అంటే మీకు ఆల్రెడీ ఫోటోషాప్ కానీ ఈ పెయింట్ కానీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మనకి లేయర్స్ అనేది ఒక టాపిక్ వచ్చింది, ఒక వీడియో. దాంట్లో లేయర్స్ అంటే ఏం లేదండి, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క పేపర్ లెక్క అనమాట. ఒక లేయర్ ఒక పేపర్ లాగంటే ఒకటి పైన ఒకటి కింద మార్చుకోవడానికి, స్వాప్ చేసుకోవడానికి, ఒకదాని మీద ఒకటి మనం ఆర్డర్లో పెట్టుకోవడానికి లేయర్స్ యూజ్ అవుతాయి.
ఫ్యూచర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ ఇక్కడ లేయర్స్ 6 అని పెట్టాను. మనకి 2 అయినా సరిపోతే, ప్రజెంట్ మనం 2 అయినా 3 పెడుతున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంది కదండి, బ్యాక్గ్రౌండ్ లేయర్ ఒకటి ఉంటుంది, దానికి కలర్ ఇక్కడే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. మనం వైట్ కావాలి బ్యాక్గ్రౌండ్, లేదా రెడ్ కావాలన్నా ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ నేను లైట్గా వైట్కి గ్రేకి మధ్యలో పెడుతున్నాను. ఓకే అండి. రాస్టర్ లేయరు, క్యాన్వాస్ కలరు, యాజ్ ఫిల్ లేయర్. యాజ్ రాస్టర్ లేయర్ అంటే ఏం లేదండి, మనకి యూజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఒపాసిటీ టు క్రియేట్ ఏ బ్యాక్గ్రౌండ్ రాస్టర్ లేయర్. ఇది బేసిక్గా మనకి స్టార్టింగ్లో చేసే వాళ్ళకి యాజ్ రాస్టర్ లేయరే సెలెక్ట్ చేసుకోండి. యాజ్ క్యాన్వాస్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఫైల్లో కొంచెం గ్లిచెస్ వస్తాయి, అది ప్రాబ్లం అవుతుంది కలర్స్ దగ్గర. యాజ్ క్యాన్వాస్ కలర్ కరెక్ట్ కాదు. యాజ్ ఫిల్ లేయర్ ఏంటంటే అడ్వాన్స్ లెవెల్లో ఉన్న ఆర్టిస్టులకి యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా బేసిక్గా అయితే యాజ్ రాస్టర్ లేయర్ బెస్ట్ అండి. నా ఒపీనియన్ ఏంటంటే యాజ్ రాస్టర్ లేయరే సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అనండి. ఓకేనండి. జస్ట్ క్రియేట్ క్లిక్ చేశాను. చూసారంటే మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇక్కడ ఇంటర్ఫేస్ చూసినట్లయితే మనకి ఆల్రెడీ పెయింట్లో చెప్పుకున్నట్లే కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయండి. ఇది చూడడానికి మీకు ఫోటోషాప్ లాగా ఉంటుంది. ఫోటోషాప్ మీకు కనుక టచ్ ఉంటే ఆల్రెడీ ఆ ఫోటోషాప్కి చూసే వాళ్ళకి ఇది బాగా తెలిసిన ఇంటర్ఫేస్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ టైటిల్ బార్ ఉంది, అలాగే నావిగేషన్ బటన్స్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్స్కి ఇలాగే ఉంటాయి. ఇది పెద్ద చేంజెస్ ఏం కాదు. మనకి డిఫాల్ట్గా ఉండే ఆప్షన్స్ అన్నీ కొన్ని సాఫ్ట్వేర్స్లో డిఫాల్ట్గా వచ్చేస్తాయి. మనకి ఫైల్లోకి వెళ్ళామంటే ఇది మెనూ బార్. ఈ మెనూ బార్లో ఫైల్, ఎడిట్, వ్యూ, ఇమేజ్, లేయర్ ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ మెనూస్ అనమాట. ఒక్కొక్క మెనూని క్లిక్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ డ్రాప్ డౌన్ మెనూలో మనం స్టార్టింగ్లో చూసాం కదా న్యూ ఓపెన్ అని, ఇప్పుడైనా సరే మనకి న్యూ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ, అలాగే ఆల్రెడీ చేసిన ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎడిట్ అనేది కూడా మనకి అండు, రీడు జనరల్గా ఉండేవనండి ఎడిట్ ఆప్షన్స్. కట్, కాపీ, పేస్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో పెయింట్లో కూడా చూసాము. కాకపోతే కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఈ అడ్వాన్స్డ్ లెవెల్ స్కెచింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి దీంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు క్యాన్వాస్కి సంబంధించి వ్యూ, ఇదంతా మనకి ఇంటర్ఫేస్ మొత్తం వ్యూ ఎలా ఉండాలనేది వ్యూ ఆప్షన్స్లో ఉంటాయండి. ఇక్కడ మన గ్రిడ్స్ కావాలా, రోలర్స్ కావాలా, ఇలాంటివన్నీ మనకి ఈ వ్యూ ఆప్షన్స్లో ఉంటాయి. ఇక్కడ ఇమేజ్ దానికి వచ్చేసరికి ఇమేజ్ మెనూలో ఇమేజ్కి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ, ఇమేజ్ రొటేట్ అవ్వడానికి కానీ, ఇలాంటివన్నీ ఇమేజ్ రీసైజ్ అంటే మన వర్క్ స్పేస్ ఉంది కదండి, రీసైజ్ క్యాన్వాస్ అని ఉంది కదా, ఈ క్యాన్వాస్ని రీసైజ్ చేసుకోవడానికి ఈ ఇమేజ్ మెనూలో ఉంటాయి అన్నమాట. అలాగే లేయర్స్ గురించి అంతా ఇక్కడ లేయర్ కట్ చేయాలా, కాపీ చేయాలా, పేస్ట్ చేయాలా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. డూప్లికేట్, కట్, పేస్ట్. కాపీ పేస్ట్ అంటే డూప్లికేట్ అండి, అదేం లేదు. ఇంకా లేయర్ మాత్రమే ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేయాలన్నా ఆల్రెడీ సేవ్ చేసింది, ఇలాంటివన్నీ లేయర్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సెలక్షన్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. మనకి సెలక్షన్స్ ఇక్కడ టూల్ బార్లో కూడా చూడొచ్చు. సెలక్షన్స్ ఆప్షన్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ సెలక్షన్స్ ఆప్షన్. అలాగే ఫిల్టర్స్, మన ఇమేజ్కి సంబంధించిన ఈ ఫిల్టర్స్ బ్లర్ అవ్వడానికి కానీ, లేయర్స్, ఇవన్నీ ఫిల్టర్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే టూల్స్ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. మనం ఏదైనా చేసేటప్పుడు ఇంకా టూల్స్ హైలైట్ అవుతూ ఉంటాయి. అలాగే సెట్టింగ్స్ వచ్చేసరికి ఈ వర్క్ స్పేస్ కానీ, ఇంటర్ఫేస్ కానీ మ్యాక్సిమం సెట్టింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. మనకి ఇవి ప్యాలెట్స్ ఉన్నాయి కదా, మనం జనరల్గా అయితే వీటిని ప్యాలెట్స్ అంటాము. దీంట్లో వచ్చేసరికి క్రీటాలో దాన్ని డాకర్స్ అంటారండి. ఇంకా డాకర్స్ అంటే సెట్టింగ్స్లో ఇక్కడ డాకర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే సైడ్ చూడొచ్చు. ఇక్కడ అడ్వాన్స్డ్ కలర్ సెలెక్టర్ ఆల్రెడీ టిక్ చేసి ఉంది కాబట్టి మనం అది కనబడుతున్నట్టు అనమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, అడ్వాన్స్డ్ కలర్ సెలెక్టర్ అని ఉంది. ఇది ఇక్కడ మనకి వద్దు అనుకుంటే ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ కావాలంటే మనం ఎక్కడికి వెళ్తామండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి డాకర్స్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్ కలర్ సెలెక్టర్ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకేనండి. ఈ డాకర్స్ మనకి ఏమేమి కావాలో ఇక్కడ బ్రష్ ప్రీసెట్స్ ఉన్నాయి, లేయర్స్ ఉన్నాయి. ఈ 3 మాత్రం మనకి ఈ సైడ్లో ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ డాకర్స్ ఓపెన్ అయి ఉన్నాయి. డాకర్స్ అంటే ప్యాలెట్స్. ఓకేనండి. ఇట్లా మనం అన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇలాగా విండోస్ సంబంధించిన న్యూ విండో కావాలన్నా, వర్క్ స్పేస్ ఏరియా గురించి ఆప్షన్స్ కావాలన్నా, యానిమేషను, మనకి ఈ వర్క్ స్పేస్ అనేది జనరల్గా ఇది ఇంపార్టెంట్ అండి మనకి.
ఒకసారి చూడొచ్చు. అక్కడ ఉంటుంది విండోస్లో మనకి వర్క్ స్పేస్ నాకు ఇలా నచ్చలేదు, నాకు డిఫరెంట్గా కావాలి. ఇప్పుడు నేను డ్రాయింగ్ సంబంధించి కాదు, యానిమేషన్ సంబంధించి నేను వర్క్ స్పేస్ కావాలి అంటే ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయండి. విండోస్లో ఇక్కడ వర్క్ స్పేస్కి వచ్చినట్టయితే ఇక్కడ యానిమేషన్ మీరు ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ యానిమేషన్ క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ మొత్తం కొంచెం చేంజ్ అయిపోతుంది. చూడండి ఒకసారి మీరు చూసారండి. ఇప్పుడు మొత్తం ఇంటర్ఫేస్ మొత్తం ప్యాలెట్స్ రైట్ సైడ్లో ఏమీ లేవు, లెఫ్ట్ సైడ్ వచ్చేసినాయి అనమాట. ఈ వర్క్ స్పేస్ ఏరియాలో మనకి యానిమేషన్ కూడా ఇక్కడ డ్రా చేసుకుంటే యానిమేషన్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి యానిమేషన్ టైం లైన్ అని చూడండి, కింద యానిమేషన్ టైం లైన్లో మనకి ఫ్రేమ్ టు ఫ్రేమ్ మొత్తం యానిమేట్ చేసుకోవచ్చు. మనం ఎన్ని ఫ్రేమ్స్ కావాలో సెట్ చేసుకోవచ్చు. పర్ సెకండ్కి ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని మనం వినే ఉంటాం. 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని. మనకి మొబైల్లో కూడా వీడియో రికార్డ్ చేసేటప్పుడు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్, 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ అని ఇట్లా ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఈ ఫ్రేమ్స్ని మొత్తం టైం లైన్లో పెట్టేసి మనం ఆ వీడియోని మనం చేసిన డ్రాయింగ్ని అయినా సరే యానిమేట్ చేయొచ్చు అనమాట. అది ఫ్యూచర్లో వచ్చే క్లాసుల్లో మళ్ళీ నేర్పిస్తాను. ప్రస్తుతానికైతే ఇది యానిమేషన్ ఇంటర్ఫేస్ అండి. నెక్స్ట్ మళ్ళీ డిఫాల్ట్ ఇంటర్ఫేస్కి వచ్చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ బిగ్ పెయింట్ అని ఉంది చూడండి, ఇది డిఫాల్ట్ అని ఉంది. డిఫాల్ట్ కూడా అయితే మనం ఒకవేళ ఈ మొత్తం ఇవన్నీ ప్యాలెట్స్ డాకర్స్ ఉన్నాయి కదండి, ఈ డాకర్స్ మనం ఇట్లా పక్కకు లాగి లేదంటే క్లోజ్ చేసేసి ఇట్లా పక్కకు లాగామనుకోండి, ఇవన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి, మనకి తెలియదు. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసేసాము, ఎలా పడితే అలా చేసాం అనమాట. మనకు తెలియదు అనుకోండి, ఇవన్నీ ఒక్కొక్కటి చిందరవందరగా అయిపోయినాయి అనుకోండి. సపోజ్ ఇట్లా మనకు వద్దు, ఎక్కడెక్కడికో ఇది పైకి పెట్టేశాం, ఇట్లా అయిపోయింది, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, నాకు ఇలా అలవాటు లేదు, దీన్ని మళ్ళీ నాకు డిఫాల్ట్గా కావాలంటే విండోస్లోకి వెళ్ళేసి వర్క్ స్పేస్లో డిఫాల్ట్ అని ప్రెస్ చేయగానే మనకి యాజ్ ఈజీగా ఓపెన్ అయినప్పుడు ఎలా ఉందో అలా టూల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి టూల్స్కి సంబంధించి షార్ట్ కట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. మెనూ బార్ కింద టూల్స్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకి ఎక్కువ మెయిన్గా న్యూ ఓపెన్ చేసుకోవాలి, న్యూ ఫైల్ ఓపెన్ చేయడానికి, సేవ్ చేయడానికి, అలాగే అండు రీడు కూడా ఇక్కడ ఉంటాయి. దీని పక్కనే చూడొచ్చు మనకి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనం బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సపోజ్ డిఫాల్ట్గా బ్రష్ అనే ఉంటుంది, దీనికి బి అని ప్రెస్ చేస్తే బ్రష్ సెలెక్ట్ అయిపోతుంది. ఈ బ్రష్ ఆప్షన్కి సంబంధించి ఇక్కడ ఒపాసిటీ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ బ్రష్ చూసారా, ఈ బ్రషెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ బ్రషెస్ అన్నీ మళ్ళీ డెప్త్గా మళ్ళీ ఒక క్లాస్లో చెప్తానండి, ఏమేమి ఉన్నాయో ఈ క్లాస్లో చూద్దాం. ఇట్లా ఈ టూల్స్ అన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఒపాసిటీ, సైజు ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవన్నీ ఆప్షన్స్ అండి. ఈ మనం సెలెక్ట్ చేసిన టూల్స్ అన్నిటికి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ సేమ్ వర్తిస్తాయి. అది ఎలాగనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనండి. నెక్స్ట్ ఇక విండోస్ వర్క్ స్పేస్లో ఇంకా చూడొచ్చు, మనకి ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ అయితే పెట్టేస్తున్నాను. ఇది మొత్తం టూల్ బార్ అండి. ఈ టూల్ బార్లో సెలక్షన్ కానీ టెక్స్ట్ టూల్ అని ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ టూల్ మనం టైప్ చేస్తాం కదా, ఆ టెక్స్ట్ టూల్ అనమాట. నెక్స్ట్ సెలెక్ట్ షేప్స్ టూలు, ఇది సెలెక్ట్ చేసుకోవడానికి. ఇలా ఒక్కొక్క టూల్ మీరు గమనించండి. ఈ టూల్ బార్లో ఇవన్నీ షేప్స్, మనం లైను, స్క్వేరు, రౌండు, అలాగే పాలిగాన్, ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ డెప్త్గా చెప్తానండి ఒక క్లాసు. ప్రస్తుతానికైతే ఇంటర్ఫేస్ కాబట్టి ఇంతవరకే. ఇవి సెలక్షన్స్ ఉన్నాయి కానీ సెలక్షన్ టూల్స్ అంతా, ఈ సెట్ మొత్తం సెలక్షన్సే. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే కిందకు వచ్చినట్టయితే ఇది స్టేటస్ బార్ అండి. స్టేటస్ బార్ అంటే ఏం లేదండి, మనకి వర్క్ ఏరియా యొక్క సైజు, కర్సర్ యొక్క ఎక్కడెక్కడ ఉంది, దాని ప్లేస్మెంటు, ఇలాంటివన్నీ స్టేటస్లో మనకు కనబడతాయి అన్నమాట. ఈ సైడ్కి వచ్చేసరికి చెప్పాం కదా డాకర్స్, ఇక్కడ లేయర్స్ ఉన్నాయి. ఈ లేయర్స్, ఈ బ్రషెస్, మనకు కావాలంటే ఈ లేయర్స్ని పైకి తీసుకెళ్ళి మనకి ఆ బ్రషెస్ అనేది కిందకి రావాలంటే ఇక్కడ చూసారా, పట్టుకుని మనం క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, బ్లూ కలర్ హైలైట్ అవుతుంది చూడండి. అలా హైలైట్ అయినప్పుడు మనం ఇలా హైలైట్ అయినప్పుడు మౌస్ కర్సర్ని వదిలేసామంటే అక్కడ సెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ నాకు ఇక్కడ కాదు, మళ్ళీ ప్లేస్ మార్చాలంటే క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇలా ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో ఇట్లా బ్లూ కలర్ హైలైట్ వస్తుంది చూసారా. ఈ ప్లేస్లో డ్రాప్ చేసిన వదిలేస్తే అలా సెట్ అయిపోతుంది. మనకి ఎక్కువ ప్లేస్ కాదు, అంత ఉండకూడదు అనుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు ఇలాగా. ఓకేనండి. ఇలా పెద్దగా కూడా చేసుకోవచ్చు.
సో ఇక్కడ వద్దు నాకు, నేను ఇంకో ప్లేస్లో పెడతా, ఇక్కడ టూల్స్ పక్కనే పెట్టుకుంటానంటే ఈ టూల్స్ పక్కన సెట్ చేసుకోవచ్చు ఇలాగా, లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టూల్స్ విడ్త్ పెరిగింది కదండి, మళ్ళీ జస్ట్ ఇలా పక్కకు డ్రాగ్ చేస్తే వర్క్ స్పేస్ని ఇలా వచ్చేస్తుంది. లేదు మనకి కింద దాకా ఇట్లా కనబడతలేదు, కింద దాకా టూల్స్ ఇట్లా అనుకోవాల్సి వస్తుంది, స్క్రోల్ అంటే వస్తుంది. ఇలా వద్దు నాకు, ఇంతకు ముందులాగా కావాలంటే జస్ట్ ఇటు కొంచెం డ్రాగ్ చేస్తే డబుల్ రోలో వస్తాయి అన్నమాట. ఓకేనండి. ఇంటర్ఫేస్ అయితే ఇదండి. ఇక్కడ బ్రషెస్ ఉన్నాయి కదా, జస్ట్ మనకి ఇక్కడ బి అని ప్రెస్ చేసిన, క్లిక్ చేసిన బ్రష్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ బ్రషెస్లోకి వచ్చేసరికి సింపుల్గా ఒక బ్రష్ తీసుకుంటున్నాను, జస్ట్ ఇది తీసుకుందాం. ఓకేనండి. ఈ బ్రష్ సైజ్ అయితే మనకి తగ్గడానికి పెరగడానికి ఏం చేయాలంటే ఇక్కడ ఉంది చూసారా, పైన ఆప్షన్స్లో టూల్స్లో ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇలా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పెద్దది చేశాను, అలా వద్దు మనకి ఇంకా కొంచెం చిన్నది కావాలి అనుకుంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు అనమాట. చూసారా ఎంత చిన్నది అయిపోయిందో. Ctrl+Z. మనం ఆల్రెడీ చేసేటప్పుడు మనకి ఇది నచ్చలేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే, మనకి డిఫాల్ట్గా ఉండేదనండి అన్ని సాఫ్ట్వేర్లో Ctrl+Z అనాలి. ఒకవేళ మనం అండు చేసింది మళ్ళీ తిరిగి కావాలి అంటే Ctrl+Shift+Z అనాలి. ఓకేనండి. ఇప్పుడైతే క్లియర్ చేస్తాను. ఇప్పుడు లేయర్ మొత్తం మనం చాలా వర్క్ చేసి ఉంటాము, అన్నిటికీ అండు చేయాలంటే కుదరదు. లేయర్ మొత్తం క్లియర్ చేయాలంటే జస్ట్ మనం ఇక్కడ ఒక్క నిమిషం డిలీట్ అని ప్రెస్ చేస్తే చాలండి, మొత్తం క్లియర్ అయిపోతుంది. లేయర్ ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఉంటామో ఆ లేయర్ మాత్రమే డిలీట్ అవుతుంది, దాంట్లో ఉన్నదంతా వర్క్ మొత్తం డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మనకి దాన్ని గెట్ బ్యాక్ పొందాలంటే ఆటోమేటిక్గా Ctrl+Z అంటే వచ్చేస్తుంది. ఓకేనండి. మళ్ళీ డిలీట్ అంటున్నా, క్లియర్గా ఉండాలని లేయర్. నాకు బ్రష్ మళ్ళీ వేరేది కావాలన్నా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇట్లా ఇదేనండి ఈ రోజుకి ఇంటర్ఫేస్ క్లాస్ అయితే. ఈ వీడియోలో మనం కవర్ చేసింది వచ్చి డౌన్లోడ్ ఎలా చేయాలి, ఇన్స్టాల్ ఎలా చేయాలి అనేది, అలాగే ఇంటర్ఫేస్ ఎలా మార్చుకోవాలి, డాకర్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ప్యాలెట్స్, టూల్స్ ఎక్కడ ఉంటాయి, మెనూస్ ఎక్కడ ఉంటాయి అన్నీ ఈ వీడియోలో కవర్ చేసాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఫైల్ మెనూలో ఉన్న ఆప్షన్స్, ఎడిట్ మెనూలో ఉన్న ఆప్షన్స్, ఇలా కొన్ని మేజర్ ఆప్షన్స్ అన్నీ నేర్చుకుందామండి. ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి. మా ఛానల్ ఇదే ఫస్ట్ కనుక విజిట్ చేస్తున్నట్టయితే, మా వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అప్పుడే నెక్స్ట్ వీడియో మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ డిజిటల్ ఆర్ట్ 369.